చలో జాయింగే. రికార్డింగ్ స్టార్ట్ చేసినా మరి మీరే అన్నారు స్టార్ట్ చేయని. హలో గాయ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక రైడ్. ఏంటి రైడ్ అనగానే బ్లాక్ అయిపోయింది. ఒక నిమిషం, ట్యాగ్ పెట్టుకోలే. అవునరా, హాయ్ రా, థ్యాంక్స్ రా. అంత పెద్ద యూట్యూబర్స్ కాదురా, చిన్న యూట్యూబర్సే. నేను రైడింగ్ పోతున్నారా? నీకు వచ్చారా బైక్ రైడింగ్? మరి వెనకాల కూర్చుంటా అని అడిగినావా, నడుపుతా అని అడిగినావా? ఇప్పుడు కాదురా, నాదా స్పీడ్ 155. ఈ అన్నది వీనిక్ 55. లేదురా, మేము వెళ్తున్నాం రా. నేను అరే అవుగా, నాకు అట్లనే అనిపిస్తుంది. లేకపోతే ఆయన దోస్తులేమో, ఆయన దోస్తులు అయిటారేమో అనిపిస్తుంది. ఏడ సరే సరే. లేదురా నేను రాను, మళ్ళీ రిటర్న్ రాను. మరి వస్తావా? రే అరే దిగుర్రా మీరు. అరే 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 వద్దురా. అరే నువ్వు కూడా దిగు. మీకు రైడర్స్ అంటే ఇష్టం ఉంటే రెస్పెక్ట్ ఇవ్వాలరా, ఇట్లా డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళని. ఇట్స్ ఓకే బ్రో. ఏముందని రైడ్. నాకు ఆడు గుర్తొస్తున్నాడు తెలుసా వాడు. చిన్న పిల్లలు, ఆయనకి ఇష్టం ఉన్నదో లేకపోతే నిజంగా ఆడు కెమెరాలో కనబడతాడేమో అట్లా వేస్తుండో నాకు అర్థమవుతుంది. ఎటు రైటా లెఫ్టా? ఏం గల్లీలు సార్ ఇవి. హలో గాయ్స్, మేమైతే చాలా రోజుల తర్వాత రోడ్ మీదకి వచ్చినాము మళ్ళీ రైడ్కి అని చెప్పి. ఏం చెప్తావో చెప్పు. అదే సో వినయ్ బ్రో ఉంటాడనమాట ఇక్కడ, అందుకే. అండ్ ఇట్లా స్ట్రైట్ వెళ్తే యాదగిరిగుట్ట హైవే. సో ఆల్మోస్ట్ ఒక 6 months తర్వాత పర్ఫెక్ట్ ఒక రైడ్ కానీ వచ్చినాము. మధ్యలో అయినాయి ఒక్కొక్కటి, బట్ అయినా చాలా గ్యాపే ఉంది. అండ్ నార్మల్గా ఫోన్ చేసిన బోర్ కొడుతుందని చెప్పి యాక్చువల్లీ అందరూ 390 తీసుకున్నా. 390 వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ మళ్ళీ 390 కొంచెం అరేంజ్మెంట్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కావాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బండి నాకు అలవాటు కావాలి. దాని పికప్ అయితే దాని చాలా ఉంది, వర్త్ ద హైప్. అండ్ సో అందుకని చెప్పేసి డ్యూక్ కూడా దిగలేదు. అండ్ డ్యూక్ దాని హై పొటెన్షియల్ చూడాలి అంటే హైవేస్ ఎక్కాలి, జోగిపేట హైవే అలా. అండ్ ఫస్ట్ సర్వీస్ అయ్యేదాకా కూడా దాన్ని అంత కచ్చా వేయొద్దు అనుకున్నా. సో 2 MTలు, ఒక NS. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ బ్రోతో చాలా రోజులు అయింది. ఎందుకు 6 months అంటే నిఖిల్ బ్రోతో ఆఫ్టర్ 6 months తర్వాత రైడ్కి వస్తున్నాం. ఆ బ్రో కూడా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నేర్చుకుంటున్నాడు. ఇక నేను కూడా విలేజ్లో ఉండే, సో మళ్ళీ బ్యాక్ టు ఫామ్. సో ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ చేస్తా. ఒక ల్యాప్టాప్ తీసుకున్నా, డ్యూక్ 390 తీసుకున్నా, కరెక్ట్ ఒక పర్ఫెక్ట్ బ్లాగింగ్కి ఏమేం కావాలో అవన్నీ తీసేసుకున్నా. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇక అనుకుంటున్నా ఇక్కడ నుంచి అన్నా ఇక కంటిన్యూస్ బ్లాగ్స్ వస్తాయేమో అని. చూడాలి. ఇక ఈరోజు వర్షం పడితే మాత్రం మా బ్యాగ్స్ అంతా తడిసిపోతాయి.
ఏమో నిఖిల్ బ్రోకి వినయ్ బ్రోకి ఎగ్జాస్ట్ ఉంది ఎంటీకి. నా ఎంటీకి ఉండే నేను తీసేసా. పోలీసులతో క్లోజ్ కాల్స్ అవుతున్నాయి ఎక్కువ. అందుకే హైవే ఎక్కేదాకా ఆగండి అని చెప్పిన, ఆగుతలేదు. మనం ఏమో స్పీడ్గా పోతే మాటలు రావు, మాట్లాడితే స్పీడ్గా పోలేము. సింగిల్ టాస్కర్, ఏం చేస్తాం. ఇదంతా దాటినాక వస్తుంది స్మూత్ రోడ్. పోనీ వెనకనే ఉన్నాం, పోనీ. సో నా ఎంటీని కూడా చాలా రోజుల తర్వాత నడుపుతున్నా. యాక్చువల్లీ దీని బ్రేకింగ్ డిస్టర్బ్ అయింది యాక్సిడెంట్ అయినప్పటి నుంచి. ఫ్రంట్ బ్రేక్ గట్టిగా పుల్ చేస్తే స్కిడ్ అవుతుంది బైక్. అండ్ వెనకాల బ్రేక్లో కూడా ఎయిర్ నిండుతుంది. ఎవ్రీ 1 మంత్కి ఒకసారి ఎయిర్ తీసుకొని వాడాల్సి వస్తుంది. సో ఎంటీ కూడా కండిషన్లో లేదు. బట్ అయినా సరే నాకు ఇంకో ఆప్షన్ లేదు. డ్యూక్ 390 తీయొద్దు అనుకున్నా, ఇక ఎంటీఏ. సో నార్మల్ నేను ఒక ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నా 390. నేను ఏ ప్రైస్కి తీసుకున్నా, అసలు 390 ఎందుకు చూస్ చేసుకున్నా, అవన్నీ చాలా చెప్పుకోవాలి. సో ప్రస్తుతానికి 390 లేదు కాబట్టి ఎంటీ వీడియోసే. గజ్జం అంటుంది చాలా రోజులు. అసలు చాలా ఫియర్తో నడుపుతున్నా. ఓకే, కొడుతున్నా, నడుపుతున్నా. ఎట్ ద సేమ్ టైం చాలా ఫియర్తో పుల్ చేస్తున్నా. రీజన్ బ్రేకింగ్ డిస్టర్బ్ అయింది. నిఖిల్ బ్రో వెనక పడుతుండు. నిఖిల్ బ్రో
ఇక్కడనా